శౌర్యని కార్తీక్ అయితే ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్యని అయితే దగ్గరికి తీసుకొని, "కార్తీక్ నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళకు. ఇక్కడే ఉండు. అమ్మ ఇన్ని రోజులు కార్తీక్‌కి మన ఇంటి అడ్రెస్ తెలీదంటమ్మా. అందుకే ఇక్కడికి రాలేదు. ఇక నుండి ఎక్కడికి వెళ్ళకు కార్తీక్ ఇక్కడే ఉండు కార్తీక్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటాను. నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పేసి అయితే తన మంచం మీద నుండి లెగుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే, "కార్తీక్ మరి ఆ పూచోడు మరి ఇక్కడికి రాడు కదా! ఆ పూచోడిని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. నా గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "లేదమ్మా ఇంక రాడు. నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. "ఏంటి బూచోడు అంటుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్యని చూసి, "శౌర్య నువ్వు ధైర్యంగా పడుకో. ఏండి మీతో మాట్లాడాలి. మీరు కొంచెం బయటికి వస్తారా?" అని చెప్పేసి అయితే దీపను అంటూ బయటకు అయితే కార్తీక్ వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే, "కార్తీక్‌ని నువ్వు ఏమీ అనకమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "నేను కార్తీక్ బాబుని ఏమీ అననులే. నువ్వు పడుకో నేను కొంచెం మాట్లాడాలి" అని చెప్పేసి అయితే శౌర్యని పడుకొని పెట్టి తను కూడా బయటకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ జోష్న రావటంతో అక్కడ ఉన్న జోష్న అయితే, "ఏంటి లోపలికి ముగ్గురు వెళ్లారు. కానీ బావ ఒక్కడే బయటికి వచ్చాడు. ఏం జరుగుతుందో ఏమో" అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో దీప కూడా బయటకు రావటంతో, "అయ్యో! ఇప్పుడు దీప కూడా బయటకు వస్తుందా? ఏం జరుగుతుందో నాకు ఏమీ అర్థం కావటం లేదు. బుర్ర పిచ్చెక్కిపోతుంది" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే, "ఏంటి బూచోడు అంటుంది. మళ్ళీ వాడేమైనా కలిసాడా ఏంటా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.